హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పల్లీలు ఇలా సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని టమోటా ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకొని ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మగ్గబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇందులో కొద్దిగా చింతపండు కానీ నానబెట్టుకొని యాడ్ చేసుకొని రోట్లో వేసి దంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ లోపల దంచే లోపల పోపు పెట్టుకుందాం. పోపుకి కొద్దిగా ఆయిల్, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని వేయించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దంచుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకొని దించేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.